సో ఈ రోజు నుంచి మీకు యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ విత్ మీ అనే సిరీస్లో భాగంగా ప్రతిరోజు 7 PM కొన్ని ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ ఎలా ఉండాలో చెప్తాను. అండ్ దిస్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ టు ద గ్రూప్ 1 మెయిన్స్. ఈరోజు క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ ద న్యూ క్రిమినల్ లాస్? ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్. సో ఈ క్రిమినల్ లాస్కి సంబంధించినటువంటి కొత్త క్రిమినల్ లాస్ వచ్చినాయి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ ఈసారి సివిల్స్లో డెఫినెట్గా అడిగే అవకాశం ఉండేటటువంటిది. అండ్ మీకు ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏంటి అంటే న్యూ క్రిమినల్ లా, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ఏంటి, ఓల్డ్ లాస్ కూడా ఉండి ఉంటాయి, దాని రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఈ క్వశ్చన్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి టేక్ అవేస్ ఫ్రమ్ ద న్యూ క్రిమినల్ లాస్, సెకండ్ పార్ట్ ఇష్యూస్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి. అండ్ దెన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్లో డేట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ లెజిస్లేషన్, అంటే July 1 నుంచి వచ్చిందని చెప్తూ దీని గురించి చెప్పాలి. అలాగే ఓల్డ్ లెజిస్లేషన్ దట్ విల్ బి రీప్లేస్ విత్ ద న్యూ లెజిస్లేషన్. తర్వాత మెయిన్ బాడీలో అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ న్యూ లాస్, సిగ్నిఫికెన్స్, అలాగే ఈ చట్టాల్లో నుంచి మనకి కీ టేక్ అవేస్ ఏంటి, అండ్ ఇష్యూస్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్. కంక్లూజన్లో నీడ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రణబీర్ సింగ్ కమిటీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ త్రీ న్యూ లెజిస్లేషన్. సో ఈ ఆన్సర్కి మనం ఇచ్చిన వాల్యూ అడిషన్ ఏంటంటే రిఫరెన్స్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్స్ పంచప్రాణ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఒకటి రిఫరెన్స్ ఇచ్చాం. అంటే ఇంట్రడక్షన్లో చెప్పాలి. ఆగస్ట్ 15 రోజున ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా పంచప్రాణ్ అని చెప్పి 5 అంశాలను 5 ప్రామిసెస్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ దీస్ ప్రామిసెస్ ఈస్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ లెజిస్లేషన్ దట్ విల్ రిఫ్లెక్ట్ ద ఇండియన్ సోల్. తర్వాత రెండో అంశం ఏంటి అంటే రిఫరెన్స్ అబౌట్ ది రణబీర్ సింగ్ కమిటీ. సో ఈ ఆన్సర్లో ఫస్ట్ ఫుల్ లెంగ్త్ ఆన్సర్ చూసినప్పుడు మనం ఇంట్రడక్షన్లో ఏముండాలి. 3 న్యూ క్రిమినల్ లాస్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ July 1, 2024. So which were a part of the PM's Pancha Praman made by the PM on 15th August 2022. And they are అని చెప్పి 3 లెజిస్లేషన్స్ గురించి రిఫరెన్స్ ఇస్తున్నాం. సో అంటే వీఆర్ గివింగ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇది ఒక పిఎం పంచప్రమాణ్ అనేటటువంటి పదాన్ని తీసుకురావడం ద్వారా ఒక వాల్యూ ఎడిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇంకొక వాల్యూ ఎడిషన్ ఏంటి, July 1, 2024 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి అనే మ్యాటర్ చెప్పడం ద్వారా కూడా, అంటే దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దీనికి ఆరిజిన్ ఎక్కడ పడింది, ఈ ప్రధానమంత్రి స్పీచ్లో పడింది. దాని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ 2024 July 1 అని చెప్పి 2 డేట్లు ఇవ్వడం ద్వారా అలా చెందింది. అండ్ వాట్ ఆర్ దోస్ లెజిస్లేషన్స్? భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత భారతీయ న్యాయ సంహిత. సో దే వర్ ఆల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ లెజిస్లేషన్స్ అనేటటువంటి పాయింట్ని చెప్తూ ఇక్కడ ఇచ్చాం. తర్వాత దీంట్లో ఉన్నటువంటి 3 చట్టాల్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్పాలి. ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. సో అందుకనే భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే పేరు పెట్టారు. అండ్ నాట్ టు పనిష్ బట్ టు రెండర్ జస్టిస్. సో ఓల్డ్ లెజిస్లేషన్ బ్రిటిష్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటిలో ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళని పనిష్ చేయడం. ఇది ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని నువ్వు నేరం చేసేది కాబట్టి పనిష్ చేస్తూ ఉంటావు, కానీ ఇక్కడ న్యాయం చేయడం అనేది ఇంపార్టెంట్. క్రియేటింగ్ ఏ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దట్ హ్యాస్ భారతీయ సోల్, బాడీ అండ్ థాట్, బికాస్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు రీప్లేస్ ద colonial rules. Ensuring a citizen-centric governance. ఈ ఆబ్జెక్టివ్స్ తోటి ఈ కొత్త చట్టాలు చేయబడ్డాయి. The significance of these new legislation. So these are intended to end the colonial era. అంటే ఆ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఆ colonial legacyని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఆ ప్రాసెస్లో ఇదొకటి. తర్వాత దీని ఉద్దేశం పబ్లిక్ని పనిష్ చేయడం కాదు, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ వెల్ఫేర్. Then it is India's commitment to the administrative reforms. తర్వాత it is bringing our legal, policing and investigative systems into the modern era with a focus on technology and forensic science. సో దీనికోసమే మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ కూడా పెడుతున్నారు. And ensuring the enhanced protection for the poor, marginalized and vulnerable sections of our society.
because it will focus more on the free legal aid. And these acts come down heavily on organized crime, terrorism and such offenses. సో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అది మేజర్ ఆర్గనైజ్డ్ క్రైమ్సే కాకుండా మైనర్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా దీంట్లో ఫోకస్ చేస్తారు. అండ్ రీడిఫైనింగ్ అవర్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు బి మోర్ రెలవెంట్ అండ్ ఎంపథీ డ్రివెన్ ఇన్ ది అమృత్ కాల్. సో అమృత్ కాల్ అంటే 2047 వరకు నెక్స్ట్ 25 yearsలో ఉండేటటువంటి ఈ పీరియడ్. దెన్ వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ 3 legislations? సో ఒకటి ఇందాక చెప్పినట్టుగా మనం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం. దెన్ సెకండ్లీ కంపల్సరీ ఫోరెన్సిక్ విజిట్ టు ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ ద జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్. తర్వాత ఇంట్రడ్యూసింగ్ ఈఎఫ్ఐఆర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది ఈఎఫ్ఐఆర్ అంటే నువ్వు దేశంలో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఒక పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. కంపల్సరీగా నీ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫార్మింగ్ ద ఫ్యామిలీ అబౌట్ ద డిటెన్యూ. అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా ధర్మవీర కమిషన్ రికమెండేషన్స్లో ఉన్నటువంటి అంశం ఇది. ధర్మవీర కమిషన్ అంటే పోలీస్ రిఫార్మ్స్ మీద 1980లో చెప్పినటువంటి అంశం ఇప్పటికి అమల్లోకి వచ్చింది. ద స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్ హ్యాస్ బీన్ మేడ్ కంపల్సరీ ఇన్ ద కేసెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ అండ్ ద వీడియో రికార్డింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ద కేసెస్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. సో ఇది ఇటువంటి ఆస్పెక్ట్స్ ఒక మొదటిసారిగా ఇన్కార్పొరేట్ చేయబడినటువంటి అంశాలు. తర్వాత స్పెసిఫిక్ టైమ్ లిమిట్స్ ఇంపోజ్డ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద కేస్. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద కేస్ అంటే సపోజ్ ఛార్జ్ షీట్ వేయడానికి 90 రోజుల్లో చేయాలి. ఇన్వెస్టిగేషన్ 180 daysలో కంప్లీట్ చేయాలి, అంటే 6 months. ఫ్రేమింగ్ ద ఛార్జెస్ 60 daysలో అయిపోవాలి. వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ అనేది వితిన్ 30 days ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఓవర్. అండ్ జడ్జిమెంట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఆన్లైన్. అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 7 daysలోగా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఫర్ ద ట్రయల్ అగైన్స్ట్ సివిల్ సర్వెంట్ 120 daysలో అయిపోవాలి. అండ్ మ్యాక్సిమం టైమ్ లిమిట్ ఫర్ రెండరింగ్ ది జస్టిస్ ఈజ్ 3 years. 3 సంవత్సరాల్లో మొత్తం న్యాయాన్ని చేకూర్చడం అని జరగాలి. ఇప్పుడు దాకా అటువంటి టైం లిమిట్స్ ఏమి లేవు. అలాగే డిఫరెంట్ క్రైమ్స్కి పనిష్మెంట్స్ నిర్ధారించారు. ఏమని? సెక్స్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, ఎంప్లాయ్మెంట్, ప్రమోషన్ అండ్ ఫాల్స్ ఐడెంటిటీ 20 years ఇంప్రిజన్మెంట్. అంటే తప్పుడు వాగ్దానాలతోటి మ్యారేజ్ చేసుకుంటానని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే, మ్యారేజ్ చేసుకుంటానని, లేకపోతే ఉద్యోగం ఇస్తానని, ప్రమోషన్ ఇస్తానని, లేకపోతే మన ఐడెంటిటీని దాచిపెట్టి సెక్స్ యాక్టివిటీకి ఇన్వాల్వ్ అయితే 20 years జైలు శిక్ష. గ్యాంగ్ రేప్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్. మాబ్ లించింగ్ లాంటి కార్యకలాపాలకి పాల్పడితే 7 years ఇంప్రిజన్మెంట్. అండ్ తర్వాత ఇందులో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ ఇన్ అబ్సెన్షియా. అంటే ఒక వ్యక్తి నేరం చేసి వేరే దేశానికి పారిపోయాడు అనుకో, విజయ్ మాల్యా లాగా. ఇప్పుడున్నటువంటి చట్టంలో అయితే ఆ విజయ్ మాల్యాని తీసుకొచ్చి వాడి ముందు మాత్రమే కేసు ట్రయల్ నడిపించాలి. అండ్ ఈ కొత్త విధానంలో ఈ క్రైమ్ ట్రయల్ అనేది ఇన్ అబ్సెన్షియా కూడా జరగవచ్చు. అంటే వాడు దొరకకపోయినా ఈ పబ్లిక్ నోటీస్ ఇచ్చి, ఇక నీ మీద ఇట్లా ట్రయల్ మొదలు పెడుతున్నావు, నువ్వు వస్తే ఓకే, లేకపోతే నువ్వు నేరం అంగీకరించినట్టే అని చెప్పి డిక్లేర్ చేసి ఆ ట్రయల్ కంప్లీట్ చేసి పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారు. దెన్ టెర్రరిజం ఈజ్ డిఫైన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ లెజిస్లేషన్. సో దీంట్లో మరి ఉన్న ఇష్యూస్ ఏంటి? టైమ్ ఫర్ ద పోలీస్ కస్టడీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 15 days to 60 days. కొన్ని సందర్భాల్లో దాన్ని 90 days వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. పోలీస్ కస్టడీ అంటే 24 గంటల్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఆ తర్వాత పోలీస్ కస్టడీలోకి తీసుకోవచ్చు అనేది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్నప్పుడు 15 రోజులు ఉంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు 60 రోజులకి పెంచారు. అవసరమైతే 90 రోజుల వరకు తీసుకెళ్తారు. దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ద టర్మ్స్ లైక్ నేషనల్ సెక్యూరిటీ, సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ. కాబట్టి ఎవరినైనా సరే నేషనల్ ఇంటెగ్రిటీ అనే పేరుతో అరెస్ట్ చేయొచ్చు. పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజింగ్ ది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు కౌంటర్ టెర్రరిజం ప్రొవిజన్స్. సో దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్. ఇష్యూస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అంటే రిసోర్స్ కన్స్ట్రైంట్స్. అంటే ఈ చట్టాలని మూడింటిని అమలు చేయడానికి ఫండింగ్ ప్రాబ్లమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్, తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఈ లాయర్లకి, పోలీసులకి, జడ్జిలకి ఈ కొత్త చట్టాల గురించి నేర్పించాలి. ఫస్ట్ ప్రజలకి నేర్పించడం సెకండరీ, ముందు ఆ పోలీసులు తర్వాత లాయర్లు వీళ్ళందరికీ నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది.
And awareness and sensitization should be created for the general public. And there is also a need for monitoring and evaluation of the implementation for a better implementation process. So the new criminal laws in India aim to strengthen the justice system and enhance protection for the victims. Their successful implementation depends on overcoming various challenges and ensuring the comprehensive stakeholder engagement. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తే ఈ చట్టాలు బాగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ద రిఫార్మ్ షుడ్ ఫుల్ఫిల్ ద స్పిరిట్ ఆఫ్ రణబీర్ సింగ్ కమిటీ ఆన్ క్రిమినల్ లా రిఫార్మ్స్. ఈ 3 చట్టాలు తీసుకురావడానికి ఈ రణబీర్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకుంది. So we have an announcement, PSI optional classes by Krishna Pradeep from 15th July 2024. 8 AM నుంచి 9:30 AM వరకు ఉంటాయి. డ్యూరేషన్ 4 months ఇది. సో ఈ ఆప్షనల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద క్లాసిక్స్ అండ్ డెవలప్ ద సబ్జెక్ట్ అప్ టు ద పోస్ట్ మోడర్న్ అండ్ న్యూ టెక్నాలజీస్ అప్రోచ్. అంటే ఏంటి, సపోజ్ ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు, జస్టిస్ అనే కాన్సెప్ట్కి ఆన్సర్ రాసేటప్పుడు ఉందనుకోండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్రడక్షన్లో క్లాసిక్స్ సంబంధించినటువంటి థింకర్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లాసికల్ థింకర్స్కి సంబంధించిన రిఫరెన్స్ ఇచ్చాం. తర్వాత మెయిన్ బాడీలో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాలని డిస్క్రైబ్ చేస్తాం. దెన్ కంక్లూజన్లో ఈ జస్టిస్ కాన్సెప్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఈ న్యూ టెక్నాలజీస్ వల్ల వచ్చినాయి, పోస్ట్ మోడర్న్ పీరియడ్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలు, ఆ రకంగా ఆన్సర్స్ తీసుకెళ్తాం. సో ఇది ఎలా ఉంటుంది అని మీకు చెప్పడం కోసం ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ ఒకటి 14th July 2024 10 o'clockకి ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ తోటి తీసుకెళ్తాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ బిసైడ్ సంధ్యా థియేటర్ ఇక్కడ వెన్యూ అనమాట.